హాయ్ ఫ్రెండ్స్, అందరికీ రవి వరలక్ష్మి వ్లాగ్స్. ఫ్రెండ్స్, నిన్న కొద్దిగా ఇంట్లో సాంగ్స్, తర్వాత బయట గణేశుడు వచ్చే మూమెంట్లో ఇంకొన్ని సాంగ్స్ పెట్టడం వల్ల మేమైతే వీడియో చేయలేకపోయినాం ఫ్రెండ్స్. సో ఎర్లీ మార్నింగ్ అయితే చామగడ్డ కర్రీ చేసింది మా వరలక్ష్మి. సో క్లైమేట్ బి చాలా అంటే చాలా బాగుంది. అందరికీ గుడ్ మార్నింగ్. ఇంకా చాలా విశేషాలు ఉన్నాయి. వరలక్ష్మి, ఏం చేస్తున్నావు ఈరోజు? ఏం చేస్తున్నాను, చామగడ్డ చారు చేద్దామని అనుకున్నా. ఇక అదొకటే ఉండే, ఇక ఏం లేనప్పుడు ఏం చేస్తాం. అంతేలే ఇక. కానీ చామగడ్డ చారు చాలా బాగుంది. కానీ ఏం చేసినావు ఆ చారు? ఉంది, ఫ్రిడ్జ్లో పెట్టిన. ఎందుకు? అవును, ఏ చారు నీకు ఎప్పుడు 1 వీక్లో ఏది తెలియదా? చామగడ్డ చారే గుర్తుకొస్తుందా? అవును, మరి అప్పుడప్పుడు గట్టి కూరలు కాదు చారు. సరేలే, నేను పాలకి వెళ్తున్నా, సరేనా? ఓకే. ఇక మేము ఉండే దగ్గర గణేశుడు చూడండి ఎంత బాగుంది. ఇది గౌశాల వెనకాల బ్యాక్ సైడ్ పెట్రోల్ పెట్టిరు ఇది. సో నేను ఆవు పాలు తెచ్చి ఇంట్లో ఉన్న అమ్మవారికి, గోవిందుడికి ఇలా అయితే పూజ చేసేసుకొని కొద్దిగా ధూపం పెట్టి, దాని తర్వాత మా వరలక్ష్మి ఎక్కడ పోయింది అని మా పొట్టిపిల్ల వచ్చింది. వచ్చి ఇల్లు చూస్తుంది. ఏమైంది, ఏం చూస్తున్నావు అంటే అక్కడిక్కడ చూసింది. అక్కడిక్కడ చూసిన తర్వాత అవునా? ఆ ఊరా ఆయన ఒకప్పుడు మాత్రం చూడు ఎందుకు పోతున్నావు అంటే అనుకుంటూ వెళ్ళిపోతుంది. పైన బట్టలారేనికి పోయినా కదా, ఇక వచ్చినాక అయితే చూడండి కిస్ బెటా నాకంటే ఇస్తుంది. నేనన్నా ఏం బాలే వ్యాక్ అంటే ఏమైంది, మనం పెద్దోళ్ళం ఇప్పుడు ఏదైనా చేస్తే అయ్యో ఏమైంది అంటాం కదా, ఈమె కూడా అట్లనే అని అంటది. ఇట్లా లేపుతాం కదా మనము, అట్లనే ఇట్లా చేయి పెట్టి ఇగో ఇట్లా అయితే చేస్తుంది. కానీ నిజంగా చిన్నపిల్లలు బుజ్జి చేస్తుంటే మంచి అంటారు. వద్దు వద్దు, బూచోడు వచ్చి ఎత్తుకోపోతాడు. ఇప్పింది ఆల్రెడీ, ఇప్పింది చూసిన. సంబంధమే లేదు. పిచ్చాడు బాగుందా? తీసుకో. వద్దా నీకు? అమ్మ నాది పోయిగా, బాయ్, పో మీ ఇంటికి పో. అట్లా చూస్తావు, పో మీ ఇంటికి. చెప్పులు ఇప్పినావు, అన్నం ఆడబెట్టిన. చెప్పులు ఇప్పి అన్నం తినాలి. ఏమైంది? ఈడ కూర్చో, కింద కూర్చో. షాబాష్. మంచిగా చారు వేయాలా? అట్లా చెయ్యి, నేర్చుకుంటుంది. షాబాష్. నువ్వు గుద్దాలి కదా, కాదా? చెయ్యి ఇది. మూతిగా, నాలుక కాదు మూతి, ఇట్లా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రవి వరలక్ష్మి వ్లాగ్స్. అందరికీ హ్యాపీ వినాయక చవితి. ఈరోజు అయితే వినాయక చవితి కదా, మా ఆయనకి కుంకుడుకాయలతో తల అంటుదామని కుంకుడుకాయలు అయితే నేను నైట్ నానబెట్టడం మర్చిపోయినా. ఇక సరే అని కొన్ని వేడి నీళ్ళు ఉంటాయి కదా, అదంతా ఒక బిస్కెట్ వేసిన, కానీ ఈరోజు నల్ల అయితే వచ్చింది. నేను ఇక ఇల్లు గిన్నె క్లీన్ చేస్తున్నా.
క్లీన్ చేసి ఇక ఆయననే అన్నాడు, నేను కుంకుడుగాయలు పెట్టుకుంటాను ఇవాళ అంటే, సరే పెట్టుకునే వాళ్ళని మనం అస్సలు ఆపే ప్రసక్తే లేదబ్బా. ఇంకా నేను బయటకు వచ్చి అన్ని రేట్లు కనుక్కుంటే నిజం చెప్తున్నా భయ్యా, ఒక్కొక్క గణేష్ ఒక్కొక్క రేట్లో ఉంది. పెద్దగా మట్టి వినాయకులో 300 వరకు ఉంది. చూస్తారు కదా ఎంత బుజ్జి ఉండు మా బుజ్జి వినాయకుడు. మా ఇంట్లో అయితే చాలా నచ్చింది నాకైతే. లాస్ట్ ఇయర్ కంటే ఈ వినాయకుడు లాస్ట్ ఇయర్ ఎవరో ఒక డొనేట్ చేసిండే ఆడ గుడి దగ్గర, కానీ ఈసారి మాత్రం అలా ఎవరు చేయలేదు. నాకైతే మంచి అనిపించింది బుజ్జి వినాయకుడు. ఇక నేను పూలు కింద తీసుకొని వచ్చిండు, నేను మామిడాకులు కడతాను, నువ్వు పూలు కూర్చో అంటే ఇగో ఇట్లా గుచ్చిండు, కొన్ని గుచ్చిండు చాలా అంటుండు. ఆ డోర్కి సరిపోతాయి, ఇంకొన్ని కూడా ఉన్నాయి కదా కూర్చో అని అంటే ఇక పూజ సామాన్ ఫ్రెండ్స్ ఈరోజు ఒక విషయం చెప్పాలి ఏంటంటే, పువ్వులు 60 రూపాయలు కిలో ఉంది, మంచి పువ్వులు అయితే 100 రూపాయలు ఉంది. ఇక నేనైతే ఇక వినాయకుడికి ఇష్టం కదా పాయసం, బెల్లం పాయసం అంటే కొంతమంది బెల్లం పాయసం నువ్వు చేసింది ఉండ్రాలు కాదా? అది ఉండ్రాలు అంటే ఇది ఉండ్రాళ్ళు కొంతమంది చేస్తారు, అది వేరేలాగా. ఇది అయితే మన తెలంగాణలో అయితే ఇట్లనే చేస్తారు అవ్వా. అవునా? బెల్లం ఏం చేస్తున్నావు? గోధుమ పిండితోని అవి నిన్న చేసినాను కదా, అది ఇట్లా పిండి ఇట్లా తీసి నెయ్యిలో మంచిగా ఇట్లా ఫ్రై చేయాలి. ఈ ఉండ్రాలు ఎవరికి ఎక్కువ ఇష్టం మీ ఇంట్లో? మా తమ్ముడికి, మా మమ్మీకి ఇష్టం, మా డాడీ కొంచెమే తింటాడు. అయినా ఈరోజు మాత్రం ఒక లెవెల్ ఉంటుందని అనుకుంటున్నా, ఎందుకంటే నీకు ఈ మధ్య కొద్దిగా సతాయించిన కదా, 1/2 కిలో బెల్లం వేసినావా నువ్వు? మరి అందుకేనా? ఓకే ఓకే. అంటే నాకు ఎప్పుడు తెలియదు కదా ఇట్లా ఉండ్రాలు. నీకేం తెలుసు? ఏం తెలియదు. అరే నేను చూసినా కానీ ఆడ పోయి తినడం వరకే, కానీ మనం ప్రత్యేకంగా చేస్తే ఏదో ఒక రీజన్ వస్తూనే ఉంటుంది కదా చేసేటప్పుడు. ఒక డ్రై ఫ్రూట్స్ పచ్చి కర్పూరమా పచ్చ కర్పూరమా అంటారు కదా, అది కూడా కొంచెం అయితే వేసి ట్రై చేసిన. ఇంకా పాలు బెల్లం అవన్నీ అయితే వేసినాను, కానీ ఎప్పుడు చేసే దానికంటే ఇంకా కొంచెం మంచిగా చేసిన నేనైతే అనుకుంటున్నా ఈసారి. ఓహో అందుకేనా ఒకటే నవ్వుతున్నావు, ఒకటే ఆనందపడుతున్నావు. ఇక నేనైతే కొబ్బరి కొట్టినావా? నేనే కొట్టుకున్నా తెలుసా. అది కుడకలాగా కొట్టంగానే కుడకలాగా అయింది తెలుసా అది కొబ్బరి. ఓహో ఇట్లా బియ్యం పెట్టి ఒక నీకు తెలియదు కదా, అందుకనే నీకు తెలియాలి అని అట్లా చేసిన తెలుసా, వీడియో తీసిన. ఇక చూసుకో, నేను ఖాళీ హైట్ మనిషిని కదా, సామాన్ అంతా తీసి ఇవ్వడం వరకే, అన్ని చేసేదంతా నువ్వే చేసుకుంటావు పని. మరి ఇంత కూడా రెస్ట్ లేదు తెలుసా నాకు. అయినా పొద్దుగాల అంత జల్లి ఎట్లా లేచినావు మమ్మీ? నాకు నిద్ర రాదు, ఏదన్నా పని ఉంటే 4:30కి లేచిన నేను పొద్దున. అరే అవు అంత జల్లి లేచినావు, 4:30కి లేచి నన్ను ఊకే లేపుతున్నావు. ఈ ఇల్లు చూడండి మా వినాయకుని దగ్గర అయితే ఈయనైతే ఈ విధంగా అయితే నార్మల్ సింపుల్ గా డెకరేషన్ అయితే చేసిండు. కానీ ఈసారికి వినాయకుడు నచ్చిందా? సూపర్. వట్టి వినాయకుడు నేనే లేదు కదా, కానీ వట్టి వినాయకుడే, కానీ కలర్. కానీ ఎందుకని అలా, కానీ ఒక అన్న దగ్గర బార్గింగ్ చేస్తే మస్తు ఎంత 200 చెప్తే 150కే ఇచ్చేసాడు. సాలరా బాబు మంచిగా వచ్చింది వినాయకుడు, ఇంటికి పోయిన తర్వాత ఎంత మొత్తుకుంటాడేమో అని అనుకున్నాను వరలక్ష్మి. ఏం లేదు మా బాగుంది. ఇక నేనైతే నెక్స్ట్ ఇయర్కి ఇంకొద్దిగా పెంచుతాం. పూజ ఆకులు అది కలింగ లాస్ట్ మూమెంట్కి తమలపాకులు మర్చిపోయినా, మళ్ళీ పోయిన తమలపాకుల కోసం. మరి అన్నీ పెట్టాలిగా మమ్మీ దేవుని దగ్గర, ఒక్కటి కూడా మిస్టేక్ రావద్దు కదా. ఇది నీకు చిన్నప్పటి నుంచి చేస్తుండేనా వినాయక చవితి, లేకపోతే మధ్యలో నుంచి? మా తమ్ముడు పుట్టినప్పటి నుంచి పెడుతుంది మా మమ్మీ. ఓకే ఓకే, అందుకనే అన్నీ తెలుసు నాకు, లేకపోతే నాకేం తెలుస్తుంది. చెరుకులు నీకు ఇష్టమా మమ్మీ? నాకు కాదు, వినాయకుని కాదు. మా ఇంట్లో పెద్ద వినాయకుడు ఉండులేండి, ఆయనకి ఇంకా ఇష్టం కదా. ఓవర్ అనుకుంటూ వినాయకుడు కామెంట్ చేయండి. నిన్ను వినాయకునితో పోల్చాలా మరి? వినాయకునికి అయితే మేము 2 లడ్డూలు, చిన్న లడ్డూలు తెచ్చినాం, 3 తెచ్చినాము. అందులో ఒక మా పెద్ద వినాయకుడు లటుక్కుమని మింగినట్టుండు. మింగినావా? మింగిన ఇంకా 2 లడ్డూలు అయితే పెట్టినా. ఎలా ఉందో
చెప్పండి. ఇక నేనైతే అక్షింతలు కలుపు కొంచెం నీళ్ళు వేయి అంటే నీళ్ళే లేనట్టు, నల్లు ఇయ్యాలనే వచ్చింది, నీళ్ళే లేనట్టు. ఇక చిన్న ఇక గౌరమ్మని అయితే చేస్తున్నాను. మీ ఇంట్లో మీరు ఎలా జరుపుకుంటారో కామెంట్ చేయండి. కానీ కాదు, నాకు ఒకటి చెప్పు, చేసే వరకు ఎందుకు అంత సీరియస్గా ఉన్నావు? మళ్ళీ కోపం వస్తే కోపం చేస్తున్నావు, నువ్వేమవుతున్నావు కాని పెడుతుంది కాని అంటే పండుగ ఎవరైనా పోతారా? పని మూమెంట్ లో ఫోన్లు వస్తున్నాయి, స్కూల్లో ఇన్స్ట్రక్షన్ ముందే నీకు బాగాలేదు. అవును నిజమే, ఏం చేద్దాం, అన్ని మనకి రాసి పెట్టి ఉండవు కదా, చేస్తేనే మనకు కష్టం వెళ్తుంది. ఇంకొక విషయం అందరికి ఏంటంటే, ఈరోజు నేను కట్టుకున్న శారీ మన కలెక్షన్లోదే. అదే మన కలెక్షన్ గోవింద చేసింది. ఎప్పుడు చూడు ఏదైనా మంచి శారీ చూసిందంటే కథం, ఆ శారీ గోవింద చేయడమే కదా. కానీ నిన్న బిగ్ బాస్ గురించి కొంచెం విశేషాలు చెప్పు మమ్మీ. బిగ్ బాస్లో నాగమణి కంటే కొద్దిగా పర్లేదు అనుకున్నా, కానీ అవినాష్ వచ్చి మాత్రం కొద్దిగా వాళ్ళ విశ్వరూపం అనేది బయట ఓపెన్ చేసిండు అని అనిపిస్తుంది. ఇంకో విషయం ఏంటంటే, ఇక్కడ మెయిన్ రీజన్ ఏంటంటే బేబక్క రిటైర్మెంట్ అవుతుంది, అంటే ఎలిమినేట్ అయ్యే అవకాశాలు అయితే ఎక్కువ ఉన్నాయి. 95% బేబక్క అయితే ఎలిమినేట్ అవుతుంది. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, కొద్దిగా యష్మి టీము గెలిచినందుకు చాలా అంటే చాలా పొగరు వచ్చేసింది. ఒక్కరుగా మాట్లాడడం, కొద్దిగా ఏం చేసుకున్నా. ఇంకా పృథ్వీరాజ్ వచ్చి తిన్న అన్నము ప్లేటువి ఆడనే పెట్టేసి, దాని తర్వాత దాన్ని తీసుకొని సీత అడిగింది. సీత ఏమడిగిందంటే, ప్లేటు ఇంట్లో తింటాం, అట్లనే ఇంట్లో పెడతాము, లేకపోతే ఆడ వేసేస్తామా, కుకింగ్ క్లీనింగ్ అన్నందుకు మొత్తం అలా మా మీదనేనా మొత్తం రుద్దేది అది ఇది అని అంటే, ఇది ప్రొసీజర్ అని పృథ్వీరాజ్ అని. దాని తర్వాత అవినాష్ వచ్చి నవీన్ వచ్చి కొద్దిగా ఒక్కరిగానే మాట్లాడిండు అని అనిపించింది. ఎందుకంటే గేమ్ పరంగా చూస్తే చాలా కోపంగా మాట్లాడిండు. ఏదున్నా చిల్లు లైట్ తీసుకో అది ఇది అన్నట్టు మాట్లాడిండు. కానీ ఇక్కడ మెయిన్ రీజన్ ఏంటంటే, శేఖర్ భాష పర్లేదు, అందరితోనే అడ్జస్టబుల్ అవుతుండు. ఇంకో విషయం ఏంటంటే, శేఖర్ భాష కొద్దిగా అందరినీ తప్పు అయిపోతే ఒప్పుకుంటుండు, తప్పుని ఒప్పుకుంటుండు, నేను తప్పు చేసిన ఐఎమ్ సారీ అని. ఇక్కడ సోనియా గేమ్ పర్లేదు, ఈ వారం మొత్తం గేమ్ అయితే అంత ఏం కనిపించలేదు. కానీ మాటలు స్ట్రెంగ్త్ కొన్ని చోట్ల, ఇప్పుడు కిచెన్ల దగ్గర కుక్కర్ దగ్గర అంత మాట్లాడలేదు, కానీ మళ్ళీ బట్టల దగ్గర అయితే కొద్దిగా మాట్లాడింది. కొద్దిగా అనిపించింది, ఓకే ఈమె వస్తుంది బిగ్ బాస్లో ఎండ్ వరకు ఉండొచ్చేమో అనిపించింది. కానీ నైనిక టీంలో యక్షిని టీంలో కొద్దిగా మిస్బిహేవ్ ఎక్కువైపోయి పంచాయతీలు ఇవి అవి ఎక్కువైతే పెరిగినాయి. సో ఈరోజు నాగార్జున సార్ అయితే ఏమంటాడో తెలియదు, కానీ కిందైతే కామెంట్ చేయండి ప్లీజ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఈరోజు చాలా అంటే చాలా ప్రశాంతంగా వినాయక చవితి జరిగింది మా ఇంట్లో. సో పూజ చాలా బాగా అయింది. కానీ ఏదైనా కావాలన్నా ఏదైనా చేయాలన్నా మన చేతులు అయితే ఉండదు కదా. సో మేము అనుకోలేదు, కొద్దిగానే అనుకున్నాం, కానీ జరిగింది ఇంకొకటి. సో అది నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా మీతో మాట్లాడి షేర్ చేసుకుంటా అని అనుకుంటున్నాను. ఇంకో విషయం ఏంటంటే, ఇంట్లో వంట కాలేదు, అన్నం వండిస్తే అప్పుడే అన్నం ఉడకబెడితే ఆ టైం. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ హ్యాపీ వినాయక చవితి. తెలుగు ఇంగ్లీష్ అయిపోయినాయి కదా, తెలుగు వినాయక చవితి శుభాకాంక్షలు. మా ఇంట్లో వచ్చేసి స్పెషల్ కుందుకూర పప్పు, బగారా రైస్, పెరుగు, పాశం ఆడ ఉంది, తర్వాత చూపిస్తా తిన్నాక. తిని లేట్ అయింది, ఇప్పటికే 12:30 అవుతుంది. 12